చూడాలని ఉంది. దీని లాగ్ లైన్ గురించి మాట్లాడితే కన్న బిడ్డ కోసము తండ్రి చేసే యుద్ధం, ఇదే ఈ సినిమా. సో కొడుకును దక్కించుకోవడం కోసము తండ్రి యుద్ధం చేస్తాడు. కలకత్తాకి వెళ్ళి ఒక మాఫియాతో పోరాడతాడు, చివరికి బిడ్డను దక్కించుకుంటాడు. సో సాధారణంగా చిరంజీవి గారు సినిమాలో ఆయన కెరీర్ స్టార్టింగ్ లో ఎలా ఉండేటంటే కథకు సంబంధించిన టైటిల్స్ ఉండేటి, సమాజానికి సంబంధించిన టైటిల్స్ ఉండేటి, సో కుటుంబానికి సంబంధించిన టైటిల్స్ ఉండేటి. ఇలా 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 చిరంజీవి గారి ప్రయాణం రన్ అవుతున్న టైంలో ఆయన ఒక బ్రేక్ వచ్చి కమర్షియల్ హీరోగా చేంజ్ అయిన తర్వాత హీరోని బేక్ చేసుకున్న టైటిల్స్ వచ్చేవి. సో లంకేశ్వరుడు, ముఠామేశ్రీ, గ్యాంగ్ లీడరు, ఇలాంటి టైటిల్స్ అనమాట. అంటే చిరంజీవి గారు టైటిల్ కనపడుతూ ఉంటారు. అలాంటిది చూడాలని ఉంది అనే టైటిల్ వచ్చేటప్పటికే చిరంజీవి ఫ్యాన్స్, ఆడియన్స్ షాక్. ఇదేంటారా చిరంజీవి సినిమా అంటే సీరియల్ నేమ్ లో అనిపించింది చాలా మందికి. చూడాలని ఉంది ఏంటి, సీరియల్ నేమ్ లో అనిపించింది. సో అది కరెక్ట్ యాప్టెడ్ టైటిల్. ఆ టైటిల్లో చూడండి, తండ్రి బిడ్డ కోసం చూడాలని ఉంది, ఆ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే తండ్రిని చూడాలని బిడ్డకు ఉంది. సో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యే టైటిల్ అది, కరెక్ట్ టైటిల్ అది. చూడాలని ఉంది, చాలా న్యాచురల్ గా చూడాలని ఉంది టైటిల్ లాంచ్ అయింది. ఎంత న్యాచురల్ గా స్టార్ట్ అయిందో ఆ రేంజ్ బౌన్స్ అయింది టైటిల్ అది. చిరంజీవి గారు ఒక ఇప్పుడు ఆడియో క్యాసెట్ లో ఒక ఇమేజ్ ఉంటుంది, చిరంజీవి గారు హ్యాండ్స్ ఇలా రైట్ చేస్తూ చూడాలని ఉంది అనేసి. చిరంజీవి గారి ఇంట్రడక్షన్స్ ఎలా ఉండేటంటే టైటిల్స్ అని అయిన తర్వాత ప్రాబ్లం చూపించి ఆ ప్రాబ్లం ను షార్ట్ అవుట్ చేయడానికి ఒక హీరో ఎంట్రీ ఉండి అక్కడ ఒక ఫైట్, ఆ తర్వాత ఒక సాంగ్, ఇలాంటి ఫార్ములాను ఫాలో అవుతున్న టైంలో ఆ కలకత్తా దేవి ఆ టైటిల్ క్లోజ్ మీద ఆ టైటిల్స్ అన్ని అయిన తర్వాత ఒక్కసారిగా చిరంజీవిని చాలా న్యాచురల్ గా కెమెరా పాన్ అవుతుంది. కెమెరా పాన్ చిరంజీవి చూపించేస్తారు. ఎవడో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడు అక్కడ చిరంజీవి కనపడతాడని. అంటే ఇన్ని బిల్డప్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి చాలా న్యాచురల్ గా తీసుకెళ్లిపోతుంది అనమాట కెమెరా. డైరెక్టర్ అంత బాగా రాసుకున్నాడు స్క్రీన్ ప్లే అది. సో కానీ చూడాలన్న టైటిల్ కూడా చిరంజీవి గారు సజెస్ట్ చేసింది అది. చాలా టైటిల్స్ రాసుకున్నారు గురుశేఖర్ గారు, చిరంజీవి గారు అనుకొని చూడాలని టైటిల్ పెట్టు, కథకు దగ్గరగా ఉంది అన్నారు. సో సో ఈ చిరంజీవి గారి ఇంట్రో స్టార్ట్ అయిన తర్వాత కలకత్తా అంటే ఈ కాళీమాత మీద ఇప్పుడు షార్ట్స్ పడతాయో కలకత్తా మహానగరంలో కథ వెళ్తుంది అన్నట్టుగా మనకి హింట్ వెళ్ళిపోద్ది. సో చిరంజీవి గారు ఆ గిటార్ వేసుకొని తన లగేజ్ వేసుకొని, అంటే గిటార్ వేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకు మ్యూజిక్ లవర్. ఆ బ్యూటీ కూడా ఉంటుంది చిరంజీవి గారి వెనకాల, ఆ గిటార్ కానీ ఆ బ్యాగ్ ఇదంతా. ఆయన నిల్చొని ఆయన ఆ జాకెట్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ చిరంజీవి గారి బ్యూటీ చూస్తుంటే ఆ రోజుల్ది. సో ఆయన అడ్రస్ కోసం సెర్చ్ చేస్తున్నాడు, బెంగాలీ రాదు, ఈయనకు హిందీ రాదు, బెంగాలీ రాదు. ఈ కన్ఫ్యూజన్ లో ఉండగా ఆయన కూర్చొని ఏదో ఆ వేలు పోయి ఆ గిటార్ మీద పడ్డము, అక్కడ ఒక రాగం స్టార్ట్ అవుతుంది. శంకరాభరణం సినిమా ఏంటంటే శంకర్ శాస్త్రి గారు కర్ణాటకలో కచేరీ ఇవ్వడం కోసము, కచేరీకి సంబంధించిన వాళ్ళు గెస్ట్ హౌస్ ఒకటి అరేంజ్ చేస్తారు. ఆ గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు అంటే కథ అప్పటికి 33 నిమిషాల 47 సెకండ్ల దగ్గర కథ రన్ అవుతూ ఉంటుంది అనమాట. శారదా సంగీత పీఠం అనేసి, శారదా కళాశాల అని మ్యూజిక్ అనేసి అక్కడ చిన్న బోర్డు ఉంటుంది. అక్కడ సీన్ ఆ బోర్డు మీద ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా 33 నిమిషాల 47 సెకండ్ల దగ్గర మీరు చూసారంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక రాగం ప్లే అవుతుంది. అదే త్యాగరాజ్ కీర్తన యమహానగరి కలకత్తాపురి రాగం అక్కడ ప్లే అవుతుంది మనకు. త్యాగరాజ్ కీర్తన గమనించారంటే ఫ్యూ సెకండ్స్ ఉంటుంది అనమాట. అంటే చాలా ప్లెజెంట్ గా ఓపెన్ అవుతుంది. చూడాలని ఉంది యాజ్ ఇట్ ఈస్ మనకు ఆ రాగం తెలిసిపోతుంది. చూడాలని ఉంది వాడిన రాగం ఏది, ఈ రాగం నుంచి పుట్టింది ఆ సాంగ్ యమహానగరి కలకత్తాపురి. సో గుణశేఖర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కలిసి ఆ త్యాగరాజ్ కీర్తనను ఫ్యూజన్ చేశారు. ఫ్యూజన్ చేసి దాన్ని వాళ్ళు వాంటెడ్ అనుకుని ఇచ్చారనమాట. అది అంటే కథ అంటే తను స్థావరం ఏర్పరచుకున్నాడు కలకత్తాలో, అక్కడి నుంచి తన కథ రన్ అవ్వాలి. కథ రన్ అవ్వడం కోసం ఒకరోజు అనుకోకుండా మిడ్ నైట్ లో తన కొడుకును వెతకడం కోసం ఒక ఫోటో చూపించుకొని సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు. అక్కడ జనాలు ఆగిపోతారు. అరే ఇంతవరకు వెళ్ళిన కథ ఏంటి, చిన్న ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో ఆపరేషన్ చేస్తున్నాడు మనోడు, ఏదో రన్ అవుతుంది అని జనాలకు అర్థం కాని చెప్తున్నారు. అక్కడ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఈ లోపల అపార్ట్మెంట్ లో రౌడీలు రావడం, బెదిరించే టైంలో చిరంజీవి రామకృష్ణ వెళ్ళి సిచ్యువేషన్ ఫేస్ చేసి వాడిని కొట్టడం వల్ల వాడల్ని ఇంకొక వాడికంటే పెద్ద తోపుని పిలుచుకొని వస్తారు బ్రహ్మాజీని.
బ్రహ్మాజీని చూసి రామకృష్ణ ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యి ఆడి వెంట పడతాడు. బ్రహ్మాజీ చిరంజీవి గారిని గుర్తుపట్టడం ఏంది, ఇద్దరికి మధ్య ఏం జరుగుతుంది, ఏదో కథ ఉంది అని చెప్పుకుంటూ వెళ్తుంది అనమాట మనకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెళ్ళి బ్రహ్మాజీ ఎస్కేప్ అయిపోయి ఆహుతి ప్రసాద్ వెళ్ళి కలిసి ఆ రామకృష్ణ బతికే ఉన్నాడు, రామకృష్ణ సిటీకి వచ్చాడు అనగానే మహేంద్ర గారు ఎక్కడంటే అప్పుడు వెళ్ళి ఏదో కాల్ మాట్లాడి వస్తాడు ఆహుతి ప్రసాద్ వచ్చి మహేంద్ర మన రామకృష్ణ దారుణంగా చనిపోవాలంటాడు. సో అనగానే రెండు సీన్స్ రన్ అవుతాయి. సీన్ తర్వాత హోలీ ఫెస్టివల్ లో రామకృష్ణ అంటే చిరంజీవి గారు వెళ్ళి ఆ ఉట్టిని కొట్టడము, అక్కడ ఉట్టి దగ్గర నుంచి తన కింద పడ్డము, చుట్టూ ఈ రౌడీస్ ఫామ్ అవడము. ఈ రౌడీస్ ఫామ్ అయిన తర్వాత తను అతను చిరంజీవి మీదకి అటాక్ చేస్తారు. ఈ గ్యాంగ్ అందరూ అటాక్ చేసి తను గాయపరుస్తారు. తను పొడి చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయిన తర్వాత ఒక తోపుడు బండి మీద చిరంజీవి గారిని ఎక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ ఫ్లాష్ కట్ షార్ట్ స్టార్ట్ అవుతాయి. అంటే తన ఫ్లాష్ బ్యాక్ సంబంధించింది అలా ప్లే అవ్వడం ఆగిపోవడం, ఒక్కసారిగా ఆడియన్స్ కు గుర్తు చేస్తున్నాడు, అరే ఫ్లాష్ బ్యాక్ చూపించబోతున్నాడండి. రైట్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోదు, ఆ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అటు వెళ్ళడం ఇటు రావడం వెళ్ళేసి కంప్లీట్ గా వెళ్ళిపోతాడు. చిరంజీవి గారి ఆ మెకానిక్ వరల్డ్ లో ఆయన వాళ్ళ బామ్మ దగ్గర గడ్డ రావడం, రైల్వే స్టేషన్కి వెళ్ళడము, అంజలా జ్యువెలరీకి చిరంజీవి గారి మధ్య లవ్ సీన్ ఉంటుంది. ఎవరి గ్రీన్ లవ్ సీన్ ఇప్పటికీ అది చూస్తుంటే అలా అయిపోతుంది అనమాట. చిరంజీవి గారిని అంజలా జ్యువెలరీని చూస్తూ ఉంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది లవ్ సీన్. అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకొని తలకొన అడవుల్లో ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ లో మహేంద్ర సంబంధించిన క్యారెక్టర్ వచ్చేసి అంతవరకు మనకు హైడ్ చేసుకుంటా వచ్చారు, మహేంద్ర ఎవరు అనేసి. ఇక్కడ ఓపెన్ అవుతుంది మహేంద్ర. తను ఒక ఎవరినో గవర్నమెంట్ ఆఫీసర్ ను తను చంపబోతుంటే కూతురు బతికే ఉందని కాల్ వస్తుంది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ను వదిలేసి ప్రకాష్ రాజ్ వెళ్ళి తన కూతురు తెచ్చేసుకుని, తర్వాత ఈ ప్రకాష్ రాజుకు చిరంజీవి గారికి మధ్య ఈ ఫైట్ లో ఈ యుద్ధంలో తన ప్రకాష్ రాజ్ కూతురు చనిపోతుంది. చిరంజీవి దగ్గర తన కొడుకు దూరం చేస్తే ప్రకాష్ రాజు తన అండర్ వరల్డ్ మాఫియాకు తన మనవన్ని తయారు చేసుకోవాలనేసి తండ్రికి కొడుకు మధ్య గ్యాప్ క్రియేట్ చేసి తీసుకెళ్లిపోతాడు. సో తన బిడ్డను వెతుక్కోవడం కోసము తను ఇక్కడికి వచ్చాడనేసి ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది.